రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన నడిపిస్తున్నటువంటి రాజకీయం ఫ్రాక్షనిస్ట్లాగా వ్యవహరిస్తుంది. మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తుకు చేస్తున్నాం. మరి ఎవరన్నా చిల్లరగాళ్ళు, రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది. ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దిన్న చేస్తున్నారు. ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా, ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయటానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు. మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ప్రజలంతా, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడతామనే విషయాన్ని ఈ సంఘంగా తెలియజేస్తూ మరి పాల్గొన్నటువంటి మా పెద్దలు మాణిక్రావు గారు, అదే రకంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గారు, DCMA చైర్మన్ వారు మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ పనులు మరి కావలసుకొని కక్ష తీర్పు ఇంటి పక్కనే మరి వారి యొక్క అన్నదమ్ములు కొండారెడ్డి సాయి కొండారెడ్డి వారి యొక్క కొండారెడ్డిపల్లి ఒక పెద్ద మనిషి మాజీ సర్పంచ్ మీద దౌర్జన్యం చేసి వీరి యొక్క అన్నదమ్ములు మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు? మీ పక్కనే కదా, మీ ఇంటి పక్కనే. సాయిరెడ్డి ఆత్మహత్యకు మీరే కారణం. మీ అన్నదమ్ములు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారు మీ అన్నదమ్ములు, మరి వాళ్ళ మీద కేసు పెట్టరు. ప్రజల నుంచి వచ్చిన మనిషి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కానీ ప్రజల నుంచి వచ్చిన మనుషుల మీద కావాల్సుకొని వీళ్ళను ఏదైతే మరి వీళ్ళ ముగ్గురిని చేస్తే
తప్పకుండా ఫినిష్ చేస్తే మరి తెలంగాణ ఉండదని అనుకుంటున్నాను. మీ యొక్క భ్రమ. కాబట్టి మీరు ఇది మర్చిపోయి ప్రజలను అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాను. గౌడ్కు ఉన్నది. అట్లాగే ఇంకా కొన్ని చాలా కేసులు తను భూములు అమ్ముతా అని చెప్పి భూముల ఫోర్జరీ కేసులు ఉన్నాయి. అనేకమైన కేసులు ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మీరు ఎఫ్ఐఆర్ చేశారంటే మీరు పోలీసులు మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా దీంట్లో ఇంకా ప్రధాన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపించి నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కోర్టుకు పోయిండు. కోర్టుకు పోయినోడు ఆ పిటిషన్ ఉపసంహరించుకొని మళ్ళీ ఎందుకు కేసు పెట్టిండు? కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించే అవకాశం ఉంది కనుక, ఆయన కోర్టులో చేసిన కేసులో బలం లేదు కనుక కోర్టు దాన్ని రిజెక్ట్ చేస్తే హరీష్ రావు మీద కేసు పెట్టడం సాధ్యం కాదు కనుక మళ్ళీ అక్కడ కోర్టులో తినే విత్డ్రా చేసుకొని ఇక్కడ వచ్చి పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా హరీష్ రావు గారిని కేసు పెట్టాలి, ఆయన మీద ఆయన లోపలయ్యాలి. ఇది మీ ప్రభుత్వ లక్ష్యం. మీ కళ నెరవేరదు. హరీష్ రావు గారిని అరెస్ట్ కాకుండా మేమందరం అడ్డుకుంటాం. తప్పకుండా మాకున్న లీగల్ గ్రౌండ్స్ అన్నిటి కూడా వాడుకొని ఈ కేసులు తప్పు అని ప్రూవ్ చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పోలీసు వాళ్ళు ఆ మాటల మీద కేసులు పెట్టాల్సింది పోయి ఏదో తప్పుడు కేసులు వీళ్ళు ఇస్తున్న నేరస్తులు ఇస్తున్న అప్లికేషన్ల పైన తప్పుడు కేసులు పెట్టే బదులు ఈ రకమైన కేసులు పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నా. అట్లనే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు సూసైడ్ నోట్ ఉంది. పక్కా సూసైడ్ నోట్ ఉన్నప్పుడు ఆ సూసైడ్ నోట్ మీద కేసు చేయాల్సిందే. కానీ ఆయన తమ్ముళ్ళని కాపాడుకుంటూ ఇట్లా ప్రజల కొరకని పోరాటం చేసి ప్రజలకు మేలు జరిగే కొరకని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే హరీష్ రావు గారి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆ కేసులు వెంబడి విత్డ్రా చేసుకోవాలి. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ తప్పకుండా మేము పార్టీ మొత్తం కూడా వారికి అండదండగా ఉంటాం. కార్యకర్తలందరూ అండదండగా ఉంటాం. పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ మెడల్ వంచి ఏ రకంగా అయితే తెలంగాణ ఇచ్చినామో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కొరకని కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.